థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ఓకే లార్డ్ అండి అండి. అందరికి. ప్రైజ్ ద లార్డ్. అందరు అమ్మగారు మ్యూట్ పెట్టుకోండి దయచేసి. అమ్మగారు ఆబ్సెన్స్ లో ఏదో చిన్న చిన్న మాటలు మేము గ్రూప్ గా మాట్లాడుకోవడమే తెలుసు. సో ఈరోజు మరి మీ అందరి మధ్యలో చిన్న వాక్యం చెప్పడానికి దేవుడిచ్చిన ఈ కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఇది అమ్మగారు ఇచ్చిన ప్రోత్సాహంగా నేను భావిస్తూ, ఏదైనా మరి పొరపాటుగా మాట్లాడుంటే మరి వాక్య సందేశంలో కానీ ఏమైనా తప్పులు దొరికితే రైతు పెద్దలైన మీరు మమ్మల్ని ఆత్మీయంగా పెద్దలైన మీరు మమ్మల్ని క్షమించాలని కూడా మరి మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. మరి ఈ సమయంలో నేను తీసుకున్న అంశం ఏంటంటే క్రియలు. మన క్రియలు ఎలా ఉన్నాయి దేవుని ఎదుట? మరి క్రియల గురించి కూడా మనం చెప్పుకుంటే రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు. నీతి క్రియలు, అనీతి క్రియలు. దేవునికి విరుద్ధంగా చేసే ప్రతి క్రియ కూడా మరి అది అనీతికత్వంగా ఉంటుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే మన క్రియలను బట్టి దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడట. అంటే మన క్రియలు సరైనవిగా ఉంటే, దేవుని దృష్టి ఎదుట సరిగ్గా మనం ఉంటే, మనం చేసే పనులు సరిగ్గా ఉంటే ఆయన మనకు మంచి ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడని ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనంలో చెప్పబడుతుంది. దాన్ని బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కాబట్టి మనం మన క్రియలను జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. దేవుని ఎదుట మన నడవడి ఎలా ఉంది, మనం ఎలా మాట్లాడుతున్నాం, ఎలా మన కుటుంబంలో జీవిస్తున్నాం, ఇతరుల పట్ల, ఇరుగు పొరుగు వారి పట్ల మనం ఎలా జీవిస్తున్నాం, సంఘంలో ఎలా జీవిస్తున్నాం అనేటువంటి అంశాలను మనం ఆత్మ పరిశీలన ద్వారా మన క్రియలను నూతన పరచుకోవాలనేది నా యొక్క ఈ యొక్క అంశం అన్నమాట. ఇంకా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం ఎవరైనా చదివినట్లయితే, ఒక 2-3 రెఫరెన్స్ కూడా ప్రకటన గ్రంథము క్రొత్త నిబంధనలోనే నేను తీసుకున్నానండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రభు హెచ్చరికతో పాటు నేను త్వరగా వస్తున్నానని చెబుతూ ఏమంటున్నారంటే, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. అంటే మరి మన దేవుడు ప్రతి క్షణము మనల్ని చూస్తున్న దేవుడుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏ సమయంలో, ఎట్టి పరిస్థితుల్లో, ఎక్కడ, ఏ విధంగా మనం ఎటువంటి క్రియలు చేస్తున్నామో వాటన్నిటిని కూడా దేవుడు తన కౌంట్లోకి తీసుకుంటున్నాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అందుకే ఏమంటున్నాడంటే, నేను త్వరగా వస్తున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు. అంటే ప్రతి వ్యక్తిని కూడా ఆయన నేత్రములు చూస్తున్నాయనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. మనం చేసే మంచివే కానీ, చెడువే కానీ అవి తప్పకుండా ఒకరోజు తీర్పులోకి వస్తాయని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే రకంగా ఇక్కడ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, 2వ అధ్యాయము 4-5 వచనాల్లో మనం చూస్తే, 2వ అధ్యాయము 4-5 వచనాల్లో 4-5. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని నోట నుండి తీసివేస్తాను. ఇక్కడ మనకు క్రియ, మొదటి క్రియను అంటున్నాడు. నీవు మొదట నీకుండిన ప్రేమను వదిలితీవని నీ మీద ఒకటి తప్పు మోపవలసి ఉన్నది. కాబట్టి 5వ వచనాలు ఏమంటున్నారంటే, ముందు నువ్వు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయము అంటున్నాడు. అంటే మరి మారు మనసు అనే క్రియ మనం కలిగి ఉండాలి, ప్రేమ అనే క్రియను కూడా మనం కలిగి ఉండాలి. మరి దేవుడు ప్రేమై ఉన్నాడు. ఆయన మరి సర్వలోకాన్ని కూడా ప్రేమించాడు కాబట్టే మరి లోకంలోకి
నరవతారిగా జన్మించడం జరిగింది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, "నీవు మొదటి ప్రేమను కలిగి ఉండు." అంటే నువ్వు ప్రేమించడంలో నీ పొరుగువారిని గాని, నీ యొక్క కుటుంబముని గాని, నీ యొక్క దేవుడైన యెహోవాని గాని నువ్వు ప్రేమించడంలో ఏమాత్రం కూడా నువ్వు వెనక తీయకూడదు. కాబట్టి దాన్ని నువ్వు సరిచేసుకోమని దేవుడు ఆ యొక్క క్రియను గురించి ప్రత్యేకంగా, అంటే ప్రేమ అనే క్రియను గురించి దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే రకంగా ఈ యొక్క ఈ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఎఫెసీ సంఘంతో మాట్లాడినట్టుగానే ఇంకొక సంఘం ఉంది, తుయతైర. ఆ సంఘంతో దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ తుయతైర సంఘంలో అది 2:19 వచనం చూసినట్లయితే, 19 వచనం, నీ నీ క్రియలను నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నీ నెరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవి నీ ఎరుగుదును. ఆమేన్. అయినను నీ మీద తప్పు ఒకటి చాలు నేను చాలు చాలు. మోపవలసినది. ఇక్కడ క్రియలలో మరి ఎఫ్ఎస్సి సంఘానికైతే దేవుడు క్రియల విషయంలో ఒక హెచ్చరిక చేశాడు, ప్రేమ విషయంలో నువ్వు తప్పిపోయినావని. కానీ తుయతర సంఘాన్ని జ్ఞాపకం చేస్తూ ఏమంటున్నారంటే, నీ మొదటి క్రియల కంటే తర్వాత క్రియలు ఎక్కువైనాయి అని చెప్తున్నారు. అంటే ఇంకా వాళ్ళు ఇంకా మంచి క్రియలు చేయడంలో వాళ్ళు ఇంకా ముందుకు సాగుతూ ఉన్నారని. అంటే దేవుడు అన్ని క్రియలను కూడా చూసేవాడు. మంచి క్రియలు ఆయన గమనిస్తూ ఉన్నాడు. మనం చేసే చెడు క్రియలను కూడా ఆయన గమనిస్తూ ఉన్నాడు. కాబట్టి మరి మనం ఏవైతే మంచి క్రియలు చేయలేకపోతున్నామో ఆ క్రియలను మనకు జ్ఞాపకం చేస్తూ ఏం చెప్తున్నారు, నువ్వు సరి చేసుకో అని మనకు చెప్తూ ఉన్నారన్నమాట. కాబట్టి మన జీవితంలో మనం ప్రతి విషయంలో కూడా దేవుని సంతోషపరిచే బిడలంగా ఉండాలంటే మన క్రియలు పరిశుద్ధంగా ఉండాలా, మన క్రియలు నీతివంతంగా ఉండాలి, మన క్రియలు దేవునికి ఇష్టమైనవిగా ఉండాలనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. అదే అందుకే అంటున్నాడు ఏమనంటే, ప్రకటన 2:20 ఏమంటున్నాడంటే, అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇస్తానన్నాడు. అంటే మన క్రియలు ఏదో కొన్ని రోజులు మనం మంచి క్రియలు చేసి ఆ తర్వాత మళ్ళీ మర్చిపోయి మళ్ళీ మామూలు జీవితంలోకి వచ్చి ఒక మంచి వాక్యం విన్నప్పుడు, లేదు నేను ఇట్లా జీవించాలా, నేను ఈ రకంగా ఉంటాను ఒక నిర్ణయం తీసుకుంటాం. తర్వాత మళ్ళీ యథావిధిగా మన పూర్వపు స్థితికే మనం వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, అంతము వరకు, చివరి వరకు మన జీవితకాలం అంతా కూడా మనం దేవునికి ఇష్టమైన కార్యాలు చేయడంలో జాగ్రత్తగా ఉన్నట్లయితే ఆయన మనకు ఇవ్వబోయే బహుమానాలు ఎన్నో ఉన్నాయనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మన క్రియలను బట్టి మన దేవుడు మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు, జీతం సిద్ధపరిచిన దేవుడు, మరి తీర్పు కూడా ఇచ్చే దేవుడు. మన క్రియలు చెడ్డవైతే ఆ తీర్పు రోజున మనం దేవుని ఎదుట నిలవాల్సిన అవసరము ఉంది. మన క్రియలు మంచివైతే దేవుడు మన కొరకు సిద్ధపరిచిన జీతాన్ని, మరి మన కొరకు ఆయన ఇవ్వబోయే ప్రతిఫలాన్ని మనం సంతోషంగా పొందుకోవచ్చు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, దేవుని నీతిని ఎరుగని జనులు ఎటువంటి క్రియలు చేస్తారు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం, దేవుని యొక్క క్రియలు, నీతిమంతమైన క్రియలు మనం చేయడం ద్వారా దేవుని నుండి మనం ప్రతిఫలాన్ని పొందుకుంటాము అనే విషయం తెలుసుకున్నాం. అట్లాగే మనం దేవుని ఎదుట సరైన క్రియలు చేయలేకపోతే ఎటువంటి మనకు ఉపద్రవం ఉంది. ఎవరు నీతి క్రియలు చేయని వారు అని అంటే, యూదా పత్రిక ప్రకటన గ్రంథం పత్రిక తర్వాత ప్రకటన గ్రంథం అండి. యూదా పత్రిక 1:11 వచనం చదువుదాం. యూదా పత్రిక. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యి నడిచిన మార్గం నడిచిరి, బహుమానము పొందవలనని బిలామును నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరుగెత్తరి, కోరాకు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. చూడండి, ఇక్కడ కయ్యూను హేబెలు యొక్క సహోదరుడు కదా. ఆయన మరి ఎటువంటి మార్గం నడిచాడంటే, మరి మరణకరమైనటువంటి మరి అసూయతోటి, ద్వేషంతో తన తమ్ముడైనటువంటి హేబెలును ద్వేషించి అతన్ని మరి హత్య చేసినట్లుగా మనం చూస్తాం. కయ్యూను అంటే, కయ్యూను చేసిన క్రియ మంచిదా కాదు. అందుకే దేవుడు ఏమంటాడంటే, నువ్వు మంచి చేసినట్లయితే నువ్వు తలెత్తుకోవా అని చెప్పేసి అని అడుగుతాడు. అంటే మన క్రియలు అనేటివి మన మీద నేరం మోపేవిగా ఉంటాయి. మన క్రియలు మనల్ని సంతోషపెట్టేవిగా ఉంటాయి. మనం దేవుని ఎదుట ధైర్యంగా నిలబడగలిగేటట్టుగా ఉంటాయి. ఇక్కడ కయ్యూను చేసినటువంటి కార్యమును బట్టి అతడు దేవుని ఎదుట తలదించుకోవాల్సి వచ్చింది. అదే రకంగా బిలాము
బిలాం కూడా మరి దేవుని యొక్క ప్రజల్ని దూషించమని మరి బాలాకు చెప్పినప్పుడు మరి దూషించడానికి సిద్ధపడతాడు. అంటే దేవుని నుండి ఆయన ఒక మంచి దేవుని ఎదుట ఒక మంచి ప్రవక్తగా నిలబడ్డాడు. దేవుడు తనకి మంచి పరిశుద్ధమైన జ్ఞానం ఇచ్చాడు, ప్రవక్తగా అభిషేకించాడు. అయితే అతను చేయవలసిన కార్యం ఏంటంటే దేవుని ప్రజల్ని బ్లెస్ చేయాలి. కానీ తను కొంత ద్రవ్యాన్ని ఆశించి మరి తన యొక్క స్వనీతి కోసం, స్వార్థం కోసం మరి ఏం చేశాడు? దేవుని ప్రజలైన ఇశ్రాయేలుని మరి శపించడానికి సిద్ధపడతాడు. దేవుణ్ణి కూడా శోధిస్తాడు, నేను వెళ్ళాలా, చేయాలా అని. అంటే మరి అటువంటి భయంకరమైనటువంటి క్రియలు, మనస్తత్వం మనలో ఉందా? మనం ఏ రకంగా ఉన్నాం? మన క్రియలు ఎలా ఉన్నాయి? ఇతరుల ద్వేషంతో ఉన్నామా, అసూయతో ఉన్నామా, స్వార్థంతో ఉన్నామా అని మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరత కూడా ఉందని నేను అనుకుంటూ ఉన్నాను. ఇక్కడ మరి కోరాహు యొక్క తప్పిదం కూడా మనకు తెలుసు. మరి మోషే ఎదుట మరి అతన్ని మోషేని మాటలు అనడం, ఆ రకంగా తన యొక్క తప్పిదాన్ని బట్టి తను ఇదైపోవడం జరుగుతా ఉంది. అంటే ఈ ముగ్గురి జీవితాలు కూడా మనం చూసినట్లయితే వారి క్రియలు సరిగా దేవుని ఎదుట సరిగా లేవు. కాబట్టి ఆ క్రియలు, అటువంటి క్రియలు మన మధ్యలో ఉన్నట్లయితే మనం వాటిని సరి చేసుకోవాల్సిన అవసరత ఉందనేది మనం గ్రహించుకోవాలి. ఇక్కడ దేవుని యొక్క నీతిని గ్రహించిన వారు ఎలా ఉండాలా, ఎట్లా ఉండాలా? పత్రిక యూదా 1:20. ఇప్పుడు ఇదే దీంట్లో మనం దేవుని యొక్క నీతిని గ్రహించుకునే వాళ్ళు, ఈ ముగ్గురు గురించి మనం ఎట్లాగైతే చదువుకున్నామో అట్లాగే దేవుని యొక్క నీతిని గ్రహించుకున్న వారు, నీతి క్రియలు చేసేవాళ్ళు, ఈ 20-23 వచనాలు మనం చూద్దాం ఇదే పత్రికలో యూదాలో. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ముని మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవాత్మైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండడి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పు కొనక దాన్ని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. ఇది మరి దేవుని బిడ్డలు చేయాల్సినటువంటి కార్యాలు కదా. మనం అతి పరిశుద్ధమైనటువంటి దాని మీద మన జీవితాన్ని కట్టుకోవాలి. పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేయాలి. ఏదో ప్రార్థన చేసామని కాదు, కానీ పరిశుద్ధాత్మ పూర్ణంగా ఉండి మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం దేవుని అంగీకరిస్తామో, దేవుని మీద మనం విశ్వాసం ఉంచుతామో, అప్పుడే పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తాడు. మనం భాషలు మాట్లాడలేకపోవచ్చు, అద్భుత కార్యాలు చేయలేకపోవచ్చు, కానీ ఎప్పుడైతే మనం ఆయన యొక్క నీతిని గ్రహిస్తామో, ఆయన విశ్వాసం ఉంచుతామో, ఆయన ఆత్మ మనలోనికి ప్రవేశిస్తుంది. అట్టి పరిశుద్ధతతోటి మనం ప్రార్థన చేయాల. ఇంకేమంటున్నాడు? మరి క్రీస్తు కనికరం కొరకు కనిపెట్టాలి. ఎప్పుడు కూడా మనం మనుషుల యొక్క దయ కోసం కాదు కనిపెట్టేది, దేవుని యొక్క కనికరం కోసం, ఆయన యొక్క ప్రేమ కోసమే మనం కనిపెట్టుకునే వారంగా ఉండాలి. దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని అంటాడు. మనం దేవుని ప్రేమలో నిత్యం నిలబడాలంటే మనం ఆయన్ని ప్రేమిస్తేనే ఆయన ప్రేమలో మనం నిలిచి ఉండగలం. అదే దేవుడు అంటాడు, మీరు నా యందు నిలిచి ఉండుడి, నేను మీ యందు నిలిచి ఉంటాను అంటాడు. కాబట్టి మనం దేవుని ప్రేమలో నిలిచి ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రేమ మనలో నిలిచి ఉంటదనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే మనం చేయవలసిన వారమై ఉన్నాం అనేటువంటి విషయాన్ని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ దేవుని ప్రేమలో నిలిచి కాచుకునేది సందేహపడు వారి మీద కనికరం చూపుడి. మరి కొన్ని విషయాల్లో మనకు అనేకమైన సందేహాలు వస్తాయి దేవుని వాక్యం గురించి. కానీ ఒక్కోసారి కొంతమంది వాదిస్తూ ఉంటారు, ఇగో ఇదేనా, ఇవి మీ యొక్క పరిశుద్ధ గ్రంథం చెప్తుందా, మీరు ఇలా అలా అనేది అని మనల్ని కొంచెం విసిగించినప్పుడు మనం ఏం చేస్తాం? విసుక్కుంటాం. కానీ ఏదైనా విషయం సందేహపడుతూ అడిగినప్పుడు వాళ్ళ మీద మనం విసుగు చెందకుండా కనికరం చూపించేవారుగా ఉండి మనం వాళ్ళకి వాక్యాన్ని చెప్పేవారంగా కానీ, వారికి సహాయపడే వారంగా కానీ మనం ఉండాల. మరి నశించిపోతున్న వారిని మనం విడిచిపెట్టకుండా, అగ్నిలో నుంచి ఎక్కడైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదంలో ఎవరైనా కాలిపోతుంటే వాళ్ళెవరో మనకు తెలియదు, మనం ఎవరో వాళ్ళకి తెలియదు, కానీ అక్కడ స్పందించిన వాళ్ళు ఏం చేస్తారు? వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళు చేయగలిగేంత సహాయం చేస్తారు, వాళ్ళని బయటికి లాగడానికి ప్రయత్నం చేస్తారు. అట్లనే మనం కూడా మరి నశించిపోయే ఆత్మలను ఆత్మల పట్ల మనం కూడా మరి కొంత దేవుని యొక్క ప్రేమను కలిగి ఉండి వారికి మనం చేయదగినంత సహాయం మనం చేయాల. ఇది కూడా ఒక మంచి క్రియ.
శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం నొప్పుకొనక దాన్ని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. ఈ మాటలన్నీ కూడా దేవుని బిడలంగా నీతిమంతులుగా చేసే కార్యాలు ఇవైతే, ఇంతకు ముందు మనం ముగ్గురు గురించి విన్నాం. కోరహు గురించి, బిలాం గురించి, మరి కయ్యూను గురించి. సో వాళ్ళు చేసిన నీతి క్రియలు ఏంటి, వీళ్ళు చేసినటువంటి ఆ నీతి క్రియలు ఏంటో మనం మరి స్పష్టంగా తెలుసుకోవడం జరిగింది. ఇంకా చెప్పినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:4-5 చూద్దాం. ఫిలిప్పీ 2:4-5. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు కలిగిన ఈ మనసు మీరు కలిగి మనం చాలా మటుకు ఎట్లా అంటే మన కార్యాలే మనం చూసుకుంటాం, మన అవసరతలే మనం తీర్చుకుంటాం. మనం పక్కన వాళ్ళ గురించి మనం పట్టించుకునే స్థితిలో మనం ఉండమండి చాలా మటుకు. కాబట్టి ఇక్కడ ఏమైనా హెచ్చరిక చేస్తుందంటే, మనం ఎట్లయితే మన సొంత కార్యాలనే కాకుండా ఇతరుల యొక్క కార్యాలను కూడా మనం చూసే అనేది దేవుని అన్నమాట. ఒకవేళ మనం అటువంటి కార్యాల్లో కనుక మనం ఇంతవరకు కొంచెం ఇన్వాల్వ్ కాలేదనుకోండి, లేదా మనం దూరంగా ఉన్నట్టు మనం అటువంటి కార్యాల్లో ఇతరులకు సహాయపడే విధంగా మన సొంత కార్యాలే కాకుండా ఇతరుల గురించి కూడా చూసేవారంగా మనం ఉండాలనేది దేవుని యొక్క మాటగా నేను చెప్తూ ఉన్నాను. అదేవిధంగా 1వ దశలోనికలు 5:14-18 వరకు. 1వ దశలోనికలు 5వ అధ్యాయము 4-18. 5వ అధ్యాయం 14-18. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమంగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘ శాంతము గలవారై ఉండుడి. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒక్కని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ ఇక్కడ మనం చేయాల్సిన కార్యాలు అంటే, ఎవరైతే దేవుని యందు నీతిగా ఉండి దేవుని ప్రేమించే బిడ్డలుగా ఉంటారో వాళ్ళు చేయవలసిన కార్యాలు మనకి ఇక్కడ తెలియజేయబడుతున్నాయి. ఏమనంటే, అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడే. మనకెందుకు, వాళ్ళు ఎట్లా పోతే మనకేంటి అని మనం అనుకోకూడదు. మనం ఒక సహనంతో కానివ్వండి, లేకపోతే జ్ఞానంగా వాళ్ళకి మనం బుద్ధి చెప్పేవారంగా ఉండాల. ధైర్యం చెడిన వారిని ధైర్యపరచాలా, బలహీనులకు ఊతనీయుడి అంటున్నాడు. అనారోగ్యమే కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి, ఏ రకమైనటువంటి బలహీనత వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళకి కావలసిన కొంత సహాయాన్ని మనం చేయగలిగే వారంగా ఉండాలా. ఇది ఒక మంచి కార్యం, ఒక క్రియ. అట్లాగే దీర్ఘశాంతం గలవారై ఉండుడి. ఎవరైనా మన కీడు చేస్తే మనం వెంటనే వాళ్ళకి ప్రతి కీడు ఎట్లా చేయాలా, వీళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ ఆ రకంగా చేయకుండా ఉండాలి. అదే మనం దేవునికి ఇష్టమైనటువంటి కార్యంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇవన్నీ కూడా మంచి కార్యాలు, ఇవన్నీ మంచి క్రియలు. మనం ఆ రకంగా చేయడం వల్ల దేవుణ్ణి సంతోషపెట్టే బిడలంగా మనం ఉంటామనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఇక్కడ ఇది నీతి కార్యాలు సాదృశ్యంగా మనం చెప్పుకున్నాం. అదే రకంగా అపోస్తల కార్యం 10వ అధ్యాయం 3-4 చూస్తే కొర్నేలి యొక్క జీవితాన్ని మనం చూస్తాం. కొర్నేలియట ఆయన యొక్క భయభక్తులు కానీ, ఆయన ప్రార్థన జీవితం కానీ, ఆయన చేసిన ధర్మ కార్యాలట దేవుని సన్నిధికి చేరినట. మనం కూడా కొర్నేలిలాగా మనం ఈ యొక్క ధర్మ క్రియలు చేయడంలో కానీ, ప్రార్థన భయభక్తులు కలిగినటువంటి స్థితిలో కానీ మనం ఉండాలనేది ఒక
మనకు ఒక గ్రహింపుకు మరి దేవుడిచ్చినటువంటి మాటలుగా మనం చూద్దాం. అదే రకంగా మరి ఈ అపోస్తల కార్యం 8వ అధ్యాయము 17, 19లో చూసినట్లయితే సీమోన్ అనేటువంటి గారెడు వాడు మనకు కనబడతాడు. అదేంటంటే ఈ సీమోన్ అనేటువంటి వాడు ఈ యొక్క అపోస్తుల ఎదుట ద్రవ్యం పెట్టి ఏమంటాడంటే పరిశుద్ధాత్మని నాకు ఇవ్వండి అని చెప్తామండి. మనం అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 17వ వచనం నుంచి 19వ వచనం. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడనని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకు అని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొని నందున నీ వెండి నీతో కూడా నశించును గాక. నీవు దేవునికి స్తోత్రం. ఏంటంటే ఇక్కడ సీమోను గారడి అనే వ్యక్తి, అతడు గారడి చేసేవాడు. అది ఉన్నది లేనట్టుగా, లేని ఉన్నట్టుగా చూపించి మనుషులను ప్రలోభాలకు గురి చేసేవాడు. ఇక్కడ చూశాడు, అంటే దేవుని నమ్మి వాళ్ళతోటి నడుస్తూ ఉన్నాడు. అప్పుడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వాళ్ళు పొందుకున్నారో చూసినప్పుడు అతనికి చాలా ఏదో ఒక వింతగా అనిపించింది. దీంతో కూడా గడి చేయొచ్చు అనుకున్నాడేమో, లేదా దీని ద్వారా కూడా నేను డబ్బు సంపాదించుకోవచ్చు అనుకున్నాడేమో. అక్కడ వాళ్ళ దగ్గర డబ్బు పెట్టామన్నాడు, నాకు ఈ యొక్క అధికారం నాకు ఇవ్వండి, ఈ యొక్క పరిశుద్ధాత్మను పొందుకునే అధికారం నాకు ఏమన్నాడు. ఇది సరైనటువంటి క్రియ కాదు. ఈ రోజులో మనం చూసినట్లయితే మరి మనం దైవజనులు ఇతరుల గురించి మరి సేవకుల గురించి అనుకోవడం కాదు కానివ్వండి, మరి ఎంతో మంది దేవుని నుండి ప్రశస్తమైనటువంటి వరాలు పొందుకొని ఆ వరముల ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారంటే సంపాదనకు మరి మార్గాలు వెతుక్కుంటూ ఉన్నారు. స్వస్థ వరం అంటున్నారు, ఇంకేదో అంటున్నారు. వాటి ద్వారా ఏం చేస్తున్నారంటే ఉచితంగా మీరు దేవుడు ఏం చెప్పాడు, మీరు ఉచితంగా పొందుకున్నారు కాబట్టి ఉచితంగా ఇవ్వమంటే దానికి భిన్నంగా ఈరోజు చాలా మంది సేవకులు ఏం చేస్తున్నారంటే వరాలను అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అని ఒక మాట ఏంటి, దేవుడు మరి ఒక మనిషిని దర్శించి అటు మరి పరిశుద్ధాత్మ వరములు గాని మరి స్వస్థత వరం ఇచ్చినప్పుడు వారు దారి తప్పి మరి ఈ రకంగా ప్రవర్తించినప్పటికీ కూడా అండి దేవుడు ఆ వరాలను వెనక్కి తీసుకోడట. ఒకసారి ఆయన ఇచ్చే వరాలు కానీ, ఆయన ఇచ్చిన క్రియేటివిటీ కానీ ఏదైనా సరే ఒకసారి ఒక వ్యక్తికి అది ఇస్తే అవి వాళ్ళ జీవిత కాలంలో అవి వారి యొక్క పొందుకున్న వారి జీవిత కాలం అంతా ఉంటాయి. కానీ ఒకరోజు వారు దేవునికి లెక్క అప్పచెప్పాల్సిన వారే ఉంటారు. కాబట్టి మన క్రియలు ఎలా ఉన్నాయి? మనం దేవుని మోసపరుస్తున్నామా, లేక మరి దేవుడిచ్చినటువంటి కృపావరాలని మనం నిర్లక్ష్యం చేస్తూ మన సొంత కార్యాలకు, మన సొంత మరి గొప్పతనానికి వాడుకుంటున్నామా? సో అటువంటి క్రియలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతో ఉంది. ఇప్పుడు మనం ఇంతవరకు చెప్పుకున్న వాటిలో అనేకమైన మంచి కార్యాలు చూసాం, చెడు కార్యాలు చూసాం. చెడు క్రియలు చూసాం, మంచి క్రియలు కూడా చూసాం. వీటన్నిటిని బట్టి మనం గ్రహించుకోవాలి అంటే మన జీవితంలో మనం ఎటువంటి క్రియలు చేస్తున్నాం. అదేవిధంగా ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి. కీర్తనల గ్రంథం 41 అధ్యాయం 1-3 వచనాలు చూసినట్లయితే ఒకసారి చూడండి దయచేసి. కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము వీధులను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యెహోవా వానిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదు. చూడండి ఎంత మంచి బ్లెస్సింగ్స్ దేవుడు ఇస్తున్నాడు. ఎందుకు అని అంటే ఒక మంచి క్రియ మనం చేసింది. ఏం క్రియ అంటే బీదలను కటాక్షించువాడు ధన్యుడు అంటున్నాడు. మనం ఎవరైతే బీదల ఎడల మనం సహాయకులుగా ఉంటామో, వారిని ప్రేమించి వారి కష్టంలో మనం సహాయం చేస్తే దేవుడు దానికి తగిన ప్రతిఫలాన్ని మనకి ఎన్ని ఇస్తున్నాడండి. దాంట్లో బ్లెస్సింగ్స్, మనకు రోగం వచ్చినప్పుడు స్వస్థపరుస్తాడట. మరి అనేక విధాలుగా మనకు దేవుడు మరి మేలు చేసేవాడుగా ఉన్నాడు. మనం చేసే ఒక చిన్న క్రియను బట్టి అనేకమైన బ్లెస్సింగ్స్ మనకు ఇవ్వబోతున్నాడు. ఆ రకంగా సామెతలు 19వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే బీదలను కనికరించువాడు యెహోవా కనిపించువాడట. వాని ఉపకారములకు ఆయన ప్రత్యుపకారము
చేయను. మనం అనుకుంటాం ఈ పేదలకు ఇచ్చేస్తున్నాం, వేస్ట్‌గా మనకు తిరిగి రావు గదా అనుకుంటాం. కానీ అది గాదండి. మనం చేసే ప్రతి సహాయం కూడా, మరి ఇచ్చే ప్రతి పైస గాని అదేంటంటే మనం దేవునికి అప్పిస్తున్నామట. మనం దేవునికి అప్పిచ్చేవారమా అండి? మనం ఇవ్వగలమా? మనకు ఇంటి పక్కనుంటే వాళ్ళు మనల్ని అప్పడుగుతారా? మనం ఇవ్వగలమా? కానీ దేవాది దేవునికే మనం అప్పిస్తున్నాం. ఎట్లా అంటే మనము పేదలకు పేదలను కనికరించడం ద్వారా, వారికి సహాయం చేయడం ద్వారా, దానికట మన దేవుడు ఏం చేస్తాడట, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చేయను. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. మన ప్రతి మంచి కార్యాన్ని కూడా ఆయన తన కౌంట్లోకి తీసుకుంటాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు చివరిగా వస్తున్నానండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం ఒకటి చదవండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం. 12, 20 అమ్మ. 20, 12. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృదులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడిండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వారిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. చాలమ్మా, థ్యాంక్ యూ. చాలు. ఇక్కడ మనం ఒక రోజు ఇక్కడ 11వ వచనం చూస్తే, ధవళమైన మహాసింహాసనము దాని యందు ఆసీనుడైన ఒకనిని చూచితిని అంటాడు. ఆయన ముందట నిలబడ్డప్పుడు మరి తీర్పు తీర్చే ఆ యొక్క మహారోజులో ఏం జరుగుతుందట, గ్రంథములు విప్పబడెను. మనం అనుకుంటాము ఒకటే గ్రంథం అని, అది జీవ గ్రంథము. మనం దేవుని యొక్క రక్షణ పొందుకున్నప్పుడు ఆ జీవ గ్రంథంలో మన పేరుంటే మనం పరలోకానికి వెళ్తాం, లేకపోతే నరకానికి వెళ్తామని అనుకుంటాం. కానీ ఇక్కడ జీవ గ్రంథంతో పాటు మరొక గ్రంథం కూడా చెప్పబడుతుంది. ఏమనంటే దానికి పేరు ఇవ్వలేదు, కానీ ఏమంటున్నాడు, మరియు జీవ గ్రంథమును వేరొక జీవ గ్రంథమును విప్పబడెను. అంటే ఆ దేవుని యొక్క సముఖంలో 2 గ్రంథాలు ఉన్నాయి. మొదటి గ్రంథములో మరి జీవ పునరుద్ధానికి వెళ్ళే మరి పేర్లు లిఖించబడి ఉన్నాయి. రెండవ దాంట్లో ఏంటంటే వేరొక గ్రంథము, మనం చేసిన క్రియలను బట్టి మరి దేవుడు ఎప్పటికప్పుడు మనం చేస్తున్న ప్రతి మంచి కార్యాన్ని, మంచి క్రియను దేవుడట తన గ్రంథముకు మన యొక్క పేజీలో రాస్తూ ఉంటాడట. దాని వలన మనం ఏం చేస్తామంటే మనం ప్రతిఫలాన్ని పొందుకుంటాము. ఆయన ఏ యొక్క చిన్న విషయాన్ని కూడా మర్చిపోని దేవుడు అనమాట. మనం చేసే ప్రతి మంచి కార్యాన్ని దేవుడు ఆ యొక్క గ్రంథంలో వేరొక గ్రంథంలో లిఖిస్తాడు. అది ఎప్పుడు తెరవబడతాయట, తీర్పు రోజున ఈ 2 గ్రంథాలు కూడా తెరవబడినప్పుడు ప్రజలు మరి ఆ యొక్క తీర్పును పొందుకుంటారు అనమాట. అది లాస్ట్లో ఏమంటున్నాడంటే, ఆ గ్రంథములందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృదులు తీర్పు పొందిరి. అంటే రక్షించబడ్డమే కాదండి, మనం రక్షించబడిన తర్వాత మన క్రియను బట్టి మనకు మరి జీవ కిరీటాలు ఉన్నాయి, బహుమానాలు ఉన్నాయి, దేవుని నుండి అనేకమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకునే ఒక గ్రంథం ద్వారా కూడా మనం పొందుకుంటామని మనం తెలుసుకుంటూ ఉన్నాం. సో ఇది రక్షణ అనేది వ్యక్తిగతం అండి, అది జీవ గ్రంథంలో లిఖించబడుతుంది. ఇంకొక గ్రంథం ఏంటంటే, మనం చేసే మంచి కార్యాలు, మన క్రియలను బట్టి మరి మనం పొందుకోబోయేటువంటి ఆ మహానందాన్ని దేవునితోటి మరి దేవునికి అతి సమీపంగా ఆయన యొక్క సన్నిధిలో మనం సంతోషించి ఆనందించడానికి మనకు ఇవ్వబోయే ఆ యొక్క బహుమానాలు, ఆ జీతం, ఆ ప్రతిఫలం మనం పొందుకోవడానికి అది పనికి వస్తుంది అన్నమాట. సో ఈ రకంగా మరి క్రియలను బట్టి దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంతేకాదు, మరి మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనం చేసే మంచి కార్యాలను బట్టి పరలోకంలో మనం పొందుకోబోయే బహుమానాలే కాదు, పరలోకంలో మన యొక్క పేర్లు జీవ గ్రంథంలో లిఖించబడమే కాదు, ఈ లోకంలో కూడా మనం మన కుటుంబాలుగా దీవించబడదాం అనే విషయాన్ని కూడా మనం మర్చిపోవద్దు. మనం ఈ లోకంలో ఉండగానే మనం చేసే మంచి కార్యాలను బట్టి మనం ఎన్నో మేలులను మన కుటుంబ పరంగా పొందుతాం. మనం చిన్న సామెతలు కూడా ఉంటాం. ఏమనంటే ఆ యొక్క తల్లిదండ్రులు చేసిన పుణ్యం అంటారు. అంటే ఒక కుటుంబంలో ఒక తల్లిదండ్రులు యోగ్యులుగా ఉండి అన్ని విషయాల్లో మరి దేవుని సంతోషపెట్టి బిడ్డలుగా మంచి కార్యాలు చేసేవారు ఉంటే వారి సంతానం దీవించబడతా ఉంటుంది. అబ్రహాం సంతానాన్ని దేవుడు 1000 తరాల వరకు ఎట్లా దీవించాడో,
ఆయన యొక్క మంచి కార్యాలను బట్టి, క్రియలను బట్టి, విశ్వాసమును బట్టి, ప్రార్థన జీవితం బట్టి, దేవునికి లోబడిన విధానం బట్టి మరి దేవుడు ఈ లోకంలో అబ్రహామిక సంతానాన్ని 1000 తరాల వరకు దీవిస్తానని వాగ్దానం చేశాడు. అదేవిధంగా మన యొక్క సంతానాన్ని కూడా దేవుడు ఆ రీతిగా దీవించడానికి ఇష్టపడేవాడుగా ఉన్నాడు. ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ ఇవన్నీ మామూలుగా కొంచెం ఆలోచిస్తుంటే నాకు అనిపించింది, మా యొక్క తల్లిగారి విషయంలో కూడా నేను చాలా ఎప్పుడైనా ఏదన్నా చిన్న వాక్యం చెప్పినా కూడా అమ్మని జ్ఞాపకం చేసుకుంటా. ఎందుకంటే ఆమె ప్రార్థన జీవితం కానీ, మరి ఇతరులకు సహాయపడే విధంగా కానీ, దైవజనులకు కానుకలు ఇవ్వడంలో కానీ, వారు ఎవరని కాదు, ఎవరైనా ఇంటికి వచ్చి వెళ్ళారంటే తప్పకుండా వాళ్ళకి కానుక ఇవ్వాల్సిందే. ఎవరైనా ఇంటికి వచ్చారంటే తప్పకుండా భోజనం పెట్టాల్సిందే. మరి వారు ఎటువంటి వారైనా తనకున్న దాంట్లోంచి తన వస్త్రాలు ఇవ్వడం కానీ, కొనివ్వడం కానీ, ఇలాంటి పనులు చాలా చేసిందమ్మ. చాలా ప్రార్థన పర్రాలు. మరి ఎక్కువగా మరి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ గడిపేది. కొర్నేలియులాగా మధ్యాహ్నం 3 గంటలకు కంపల్సరీగా తనకు మోకాళ్ళు వంగడం చేత కాకున్నా సరే ఆ మంచం దగ్గర పిల్లో వేసుకొని మోకరించి ప్రార్థన చేసేది. అట్లా ఆ యొక్క తల్లిదండ్రులు అనేవారు ఎప్పుడైతే అన్ని విషయాల్లో మరి ఆ రకంగా సాగుతూ ఉంటారో, మంచి క్రియల ద్వారా ముందుకెళ్తూ ఉంటారో, ఆ కుటుంబంలోని బిడ్డలు కూడా ఆ రీతిగా వారిని అనుసరించేవారుగా కూడా ఉంటారనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. మా తండ్రి గారు కూడా అంతే. ఎవరైనా ఇంటికి వస్తే భోజనం టైంకి వాళ్ళని భోజనం చేయనివ్వకుండా వెళ్ళనివాడు. అదే రకంగా ఎవరైనా పేదవాళ్ళు మందుల కోసం వస్తే నాన్న వైద్యం చేసేవారు. వస్తే వాళ్ళకు ఉచితంగా మందులు ఇచ్చి పంపించేవాడు. దేవుని మాటలు చెప్పి పంపేవాడు. అంటే వారి క్రియలు వారికి మరి ఎంతగానో వారి యొక్క ప్రార్థన జీవితానికి మరి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. కుటుంబ జీవితానికి కూడా మరి ఎంతగానో మేలు చేసేవిగా ఉంటాయి. కుటుంబాలు ఆశీర్వదించబడేవిగా ఉంటాయి. కాబట్టి మన క్రియలను మనం జాగ్రత్తగా చూసుకుందామండి. మన ప్రవర్తన, మన క్రియలు అన్నీ కూడా దేవుని దృష్టికి యోగ్యంగా, అనుకూలంగా, పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుడు తెచ్చేటువంటి తీర్పు దినంలో ఓపెన్ చేసే ఆ యొక్క గ్రంథాల్లో జీవ గ్రంథము, మరి యొక్క గ్రంథము. జీవ గ్రంథంలో మన పేర్లు ఉంటాయి. మరి యొక్క గ్రంథంలో మనం చేసిన మంచి కార్యాల ద్వారా దేవుని నుండి మనం అనేకమైనటువంటి ఆశీర్వాదాలను పొందుకుంటాం. దేవుడి మాటల్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఒక చిన్న పాట, సుందరమ్మ గారు ఒక పాట